టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఓ బంపర్ ఆఫర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. గంభీర్ భారత క్రికెట్ జట్టుకు అందించిన విజయాలు చెప్పుకోవడానికి చాలానే ఉన్నా ఐపీఎల్లో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఐపీఎల్లో గంభీర్ పట్టిందల్లా బంగారమే. ఎలాంటి ఐపీఎల్ జట్టుకైనా గంభీర్ మెంటర్గా వస్తే కనీసం ప్లే ఆఫ్స్కు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు 3 సార్లు ట్రోఫీ గెలవడంలో గంభీర్దే కీలక పాత్ర. కెప్టెన్గా, మెంటర్గా జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు గంభీర్. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్కు మెంటర్గా వెళ్ళిన గంభీర్ ఆ జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్కు మెంటర్గా గంభీర్ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. టైటిల్ సాధించడంలో ప్లేయర్ల కంటే కూడా గంభీర్కే ఎక్కువ క్రెడిట్ దక్కింది. ప్లేయర్లను ఎంకరేజ్ చేసే విధానం, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, టాలెంటెడ్ ప్లేయర్స్ను గుర్తించి అవకాశాలు ఇవ్వడం, వారు అద్భుతంగా రాణించడంతో ఈ టీమిండియా మాజీ ఓపెనర్ పేరు మారుమ్రోగిపోయింది. గంభీర్ ఆలోచన విధానం, జట్టును గెలిపించాలనే కసి బీసీసీని సైతం ఫిదా చేశాయి. అందుకే టీమిండియా హెడ్ కోచ్ పదవి గంభీర్ను వరించింది. ఏకంగా బీసీసీఐ గంభీర్ను మాత్రమే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఉండాలని పట్టుబట్టి నిర్ణయించుకొని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గంభీర్ సేవలను ఒక ఐపీఎల్ జట్టు వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ గంభీర్కు ఇప్పుడు పెద్ద బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తుంది. రాజస్థాన్ జట్టుకు సీఈఓ, మెంటర్ బాధ్యతలు అప్పగించి అన్ని అధికారాలు ఆయన చేతిలో పెట్టాలని ఆ జట్టు ప్రయత్నిస్తుంది. ఒకవేళ గంభీర్ ఈ ఆఫర్ను ఒప్పుకుంటే 2-3% వాటా ఇవ్వడానికి కూడా సిద్ధమున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2008 తర్వాత రాజస్థాన్ జట్టు టైటిల్ గెలవడంలో విఫలమైంది. ఇప్పటి వరకు ఆ జట్టు మరో కప్పు గెలవలేదు. 2022లో ఫైనల్కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈసారి జట్టు సిబ్బందిలో భారీ మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకోసమే గంభీర్ను రాజస్థాన్ మెంటర్గా నియమించాలని కోరింది. అయితే గంభీర్ ఈ ఆఫర్ను తిరస్కరించినట్టు తెలుస్తుంది. జాతీయ జట్టు కోసం కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధమయ్యాడు గంభీర్. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గంభీర్ పదవీ కాలం 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసే సమయం వరకు ఉంది. లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా అమల్లో ఉన్న 1 మ్యాన్ 1 పోస్ట్ రూల్ ప్రకారం గంభీర్ ఒకేసారి టీమిండియా కోచ్ పదవితో పాటు ఐపీఎల్ బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ ఐపీఎల్లో ఏదైనా జట్టుకు కీలక బాధ్యతలు చేపట్టాలంటే ఇండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా చేయాలి. గంభీర్ మాత్రం డబ్బు కంటే దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనిపిస్తున్నా దేశానికి విజయాలు అందించాలనే తపనతో గంభీర్ ఉన్నట్లు సమాచారం. టీమిండియాకు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు గంభీర్. ఏదేమైనా డబ్బు ఆశించకుండా గంభీర్ దేశం కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరం హ్యాట్సప్ చెప్పాల్సిందే.